యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మనం ఏలూరు డిస్టిక్లోని నూజివీడు మండల్ దేవరకొండ అడ్డ రోడ్ దగ్గర ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వచ్చామండి. అండ్ అక్కడ దర్శించుకొని అక్కడ విశేషాలు విశిష్టతలు స్వామివారి గురించి తెలుసుకుందాం. ఇక్కడ స్వామి అభయాంజనేయ స్వామిగా భక్తులకు దర్శనమిస్తున్నారండి. పొద్దున్నే ఇలా తులసి మాలలతో స్వామిని చాలా నిండుగా అలంకరించారు. స్వామి ఆరెంజ్ కలర్ పంచకట్టులో చాలా నిండుగా ఉన్నారండి. స్వామి చాలా ధైర్యంగా ఉంది. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే మాత్రం అక్కడ స్వామిని చూస్తే చూడండి స్వామి ఎంత నిండుగా ఉన్నారో. ఇక్కడ కూడా స్పెషల్గా పంతులు గారు వాళ్ళు ఎవరు లేరండి. మనకు మనంగానే ఆ ఊరి గ్రామ ప్రజలే ఎవరికి నచ్చిన వాళ్ళు వచ్చి స్వామిని దర్శనం చేసుకొని ఇలా పూలమాలలు వేసి పూలతో భక్తి శ్రద్ధలతో మన చేతులతో దీపం వెలిగించుకొని మనం దండం పెట్టుకొని వెళ్ళడమేనండి. ఇక్కడ పంతులు గారు కానీ ఎవరూ లేరు. మనకు నచ్చిన విధంగా మనకు వచ్చిన విధంగా స్వామిని పూజించుకొని వెళ్తారంట ఇక్కడ భక్తులందరూ కూడా. చాలా చిన్న గర్భాలయం అండి. ఇది కూడా చాలా ఏళ్ల క్రితం కట్టిన దానిలానే ఉందండి. ఇక్కడ చుట్టుపక్కల ఎవరూ లేరు. కనుక్కుందామని చాలాసేపు ట్రై చేశాం కానీ ఎవరు లేరు చుట్టుపక్కల. ఇక్కడ దర్శనం చేసుకొని స్వామికి ఇలా పూలమాలలు వేసుకొని అప్పుడే దీపాలు అవి వెలిగించుకొని పూజలు చేసుకొని స్వామికి వెళ్ళారండి. స్వామి అంటేనే ధైర్యం, స్వామిని చూస్తేనే ధైర్యం, స్వామిని తలుచుకున్న ధైర్యం అండి. చూడండి ఈ గ్రామ వాస్తవ్యులైన మరీదు వెంకటప్పయ్య గారి చేత నిర్మితమైందంటండి ఈ టెంపుల్. ఆయన స్థలం ఇచ్చి స్థలదాత ఆయనే కట్టించి స్వామి విగ్రహాన్ని పెట్టించి భక్తుల సహాయంతో ఇలా ఈ గుడి ప్రాంగణాన్ని చిన్న గుడిని నిర్మించి స్వామిని అభయాంజనేయ స్వామిగా ఇక్కడ ప్రతిష్ఠించారండి. స్వామికి మనకి మధ్యన ఏదో పంతులు గారు ఒక అడ్డుగోడలా లేకుండా మనమే డైరెక్ట్గా స్వామి దగ్గరికి వెళ్ళి మన చేతులతో పూజ చేసుకుంటే నిజంగా ఆ తృప్తే వేరండి. ఆ తృప్తి ఆ సంతృప్తి చాలా బాగుంటుందండి. ఎంతో పురాతనమైన దేవాలయాల్లోనే ఇలాంటి అవకాశం ఉంటుందండి మనకి. ఇప్పుడు కొత్తగా నిర్మించే దేవాలయాల్లో మాత్రం మనకి స్వామికి మధ్యన డెఫినెట్గా ఒక పంతులు గారు అయితే ఉంటున్నారండి. కానీ ఇలా చేసుకుంటే ఆ పూజలో మనకి చాలా తృప్తి ఉంటుందండి. స్వామికి మనమే డైరెక్ట్గా మన కష్టాలను చెప్పుకొని మన చేతులతో దీపం పెట్టుకొని స్వామికి ప్రసాదాలు మన చేతులతో చేసుకొచ్చిన ప్రసాదాలను పెట్టుకొని నిజంగా తృప్తి చాలా వేరుగా ఉంటుందండి. ఇలాంటి దేవాలయాల్ని మనం కాపాడుకోవాలండి. ఇలాంటి పురాతన దేవాలయాల్ని మనం కాపాడుకొని నిత్యం వెళ్ళి ఆ గుడి బాగోగులు మనం చూసుకుంటే స్వామి మనకు అండగా ఉంటారండి. మేము ఇప్పటివరకు చాలామందిని కలిసామండి. ఎవరో ఒకరిద్దరు చెప్తూ ఉంటారు, ప్రతి గుడికి ఒకరిద్దరైనా ఉంటున్నారండి. నేను చూస్తున్న ఆ గుడిని ఆ స్వామి నన్ను కాపాడుతున్నారు, నాకు ఇలా అవ్వాల్సి ఉండేది కానీ ఆ స్వామి వల్లే నేను బయటపడ్డాను అని చాలామంది ఇక్కడ భక్తులు చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మన వంతుగా మనం కొంతమందికైనా స్వామి సత్యాన్ని తెలిపి స్వామి బాటలో నడిపించే ప్రయత్నం మన వంతు మనం చేద్దామండి ఏదో ఒక రూపంలో. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ చుట్టుపక్కల ఉన్నవారైతే తప్పక వెళ్ళి స్వామికి మట్టి ప్రమిదలో దీపం పెట్టి ఆయన్ని దర్శించుకొని ఆయన కరుణా కటాక్షాలకు పాత్రులవుతారని భావిస్తూ
దూర ప్రాంతాల్లో స్వామిని దర్శనం చేసుకోవడానికి వీల్లేని వాళ్ళు మా కళ్ళతో మీకు స్వామిని చూపిస్తున్నామండి. దర్శించుకొని మీ కష్టాల నుండి, మీ ఇబ్బందుల నుండి గట్టెక్కాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించండి. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.